హాయ్ ఆల్, వెల్కమ్ టు ప్రజాస్ మీడియా. ఇవాళ ఒక సినిమా చూశాను, భర్త మహాశైలకు విజ్ఞప్తి. రవితేజ గారు నటించిన సినిమా. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ల గురించి కూడా మీకు తెలుసు. ఇద్దరు ఎవరనేది ఆషికా రంగనాథ్ అండ్ హయాతి, డింపుల్ హయాతి. వీళ్ళ ముగ్గురు సినిమా ఎలా ఉందో చెప్తాను. అనగనగా ఒక వెంకటేష్, ఆయనకి అందమైన భార్య సౌందర్య. చాలా బాగుంటారు ఇద్దరు, చాలా చూడముచ్చటైన జంట. బిజినెస్ పని మీద వెంకటేష్ వచ్చేసి నేపాల్ వెళ్తారు. అక్కడ వినీతను చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అరే, నేనేంటి భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా గురించి చెప్తాను కదా. ఈ సినిమా స్టోరీ అయితే నేను రివీల్ చేయను. అసలు సంక్రాంతి మూవీస్ అన్నీ మనం చూడాల్సింది కామెడీ పరంగానే చూడాలి. రాజాసాబ్ వచ్చేసి పక్కన పెట్టేయండి. ఆ తర్వాత వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారు అండ్ ఈ సినిమా ప్లస్ మిగిలిన ఇంకో 2 సినిమాలు కూడా రాబోతున్నాయి, రేపు రిలీజ్ కాబోతున్నాయి. ఆ 2 సినిమాలు కూడా కామెడీ పరంగానే చూడాలి. ఈ సినిమా విషయానికి వస్తే కామెడీ అయితే బాగుందనే చెప్పాలి. మరీ డిసప్పాయింటింగ్గా అయితే లేదు. సత్య, వెన్నెల కిషోర్ అండ్ వింటేజ్ సునీల్. ఇంతకుముందు వన్స్ అపాన్ ఏ టైం సునీల్ ఏ రేంజ్లో కామెడీ పండించేవాడు, సూపర్ కదా. అలాంటి సునీల్ని ఈ సినిమాలో మళ్ళీ చూస్తాం అనమాట. సత్య క్యారెక్టర్ని పెద్దగా అయితే యూజ్ చేయలేదు, కానీ యూజ్ చేసినంత వరకు బాగానే యూజ్ చేశారు. సత్య వచ్చినప్పుడు కొన్ని సన్నివేశాల్లో రాణి రానమ్మ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉంటుంది, భలే ఉంటుంది ఆ సీన్, చాలా మంచిగా అనిపించింది. ఇకపోతే వెన్నెల కిషోర్ అండ్ సునీల్ అయితే మోస్ట్లీ వెన్నెల కిషోర్ అయితే సినిమా మొత్తం ఉంటారు, స్టార్టింగ్ టు ఎండింగ్. అండ్ సునీల్ అయితే కొంచెం స్టోరీ ఒక పావుగంట అరగంట గడిచిన తర్వాత ఎంటర్ అవుతారు, కానీ మోస్ట్లీ ఆయన కూడా సినిమా మొత్తం ఉంటారు. ఇద్దరు కామెడీ చూడాలి, చాలా చాలా బాగుంది. ఇకపోతే ఈ సినిమాలో ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, కేరామ్ సినిమాలో ఒక సాంగ్, ఓల్డ్ సాంగ్ అయితే మన రాజశేఖర్ గారిది ఎంత హైలైట్ అయిందో, ఇదేమిటమ్మా మాయమాయ. ఈ సినిమాలో 2 సాంగ్స్ హైలైట్ కాబోతున్నాయి. అవి వచ్చేసి సీరియల్ సాంగ్స్. ఆరణికుమ, ఈ దీపం, కార్తీక దీపం. ఇది సీరియల్ సాంగ్ ఏం కాదు, సినిమా సాంగే, సీరియల్లో కూడా పెట్టారు. అండ్ ఆల్సో పిన్ని సీరియల్ సాంగ్ ఇది. ఈ 2 సాంగ్స్కి రవితేజ డ్యాన్స్ చేశారు, గిర్రగా తీశారు. ఈ సాంగ్స్ 2 పబ్లో ఉంటాయి. పబ్లో చక్కగా లేడీస్ అంతా శారీస్ కట్టుకొని పాష్గా రారు, శారీస్ కట్టుకొని వస్తారు. అక్కడే ఈ 2 సాంగ్స్ ఉంటాయి. అస్సలు ఇరగా తీసి వదిలిపెట్టారు. ఈ 2 సాంగ్స్కి ఇన్స్టాలో పేలుతాయంటే మామూలు పేలవు. ఇంకా సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి టైటిల్ వచ్చేసి జస్టిఫికేషన్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. అసలు భర్త మహాశైలుగా కిషోర్ తిరుమల గారు ఏం చెప్పారు అనేది నాకు తెలియలేదు. మీకు ఏమైనా తెలిస్తే మీరు సినిమా చూసిందా చెప్పండి. ఎంటర్టైనింగ్ పరంగా అయితే సినిమా ఓకే, మీరు చూడొచ్చు.